జగనే జయించాడు, ఆయన ప్రతీకార కక్ష తీర్చుకున్నాడు అనేది. ఇప్పుడు అటువంటిదన్నా రిపీట్ అవుతుందా? జగన్కి ఎంతవరకు థ్రెట్, ఎంతవరకు టార్గెట్ అధికారికంగా కానీ, లేదంటే ఆయన మళ్ళీ బెయిల్ రద్దు చేస్తారు, జైలు పంపుతారు, రకరకాలు ఉన్నాయి. ఆ సీన్ అన్న మనం చూడబోతాం. పాత కేసుల్లో బెయిల్ రద్దు చేసి జగన్ని జైలుకి పంపించడం వీళ్ళ వల్ల కాదు. అయితే అంటే ఇక్కడ కేంద్రం సపోర్ట్ కూడా చూడాలి. ఏదున్నా సరే దాంట్లో కేంద్రం అట్లా సపోర్ట్ చేస్తే కేజ్రీవాల్కి సంబంధించి బెయిల్ ఎట్ వస్తుంది మొన్న ప్రాక్టికల్గా. కోర్టులు వచ్చినా బెయిల్ వచ్చినా కొన్ని రోజులు అయితే ఆయన జైల్లో పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు బయటకు వస్తే ఏం ఆపగలిగారంటే అదే అంటున్నాను. అంటే ఇన్ని రోజులు ఒక 52 రోజులు అయితే ఈయన పెట్టగలిగాడు, అలాగే ఆయన కొన్ని రోజులు పెట్టగలిగారు. ఇంకా పాత కేసు రాదు అంటున్నా నేను. పాత కేసు ద్వారా ఉండదు. అయితే గీతే పాత కేసు వేగంగా దర్యాప్తు పూర్తి చేయించి శిక్ష పడేలా చేయొచ్చు. వేగంగా దర్యాప్తు పూర్తి చేయించి కోర్టులో అది ఒకటి ఉండొచ్చు. అప్పుడు శాశ్వతంగా పార్టీని దెబ్బతీసేయడం అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. లేదు కొత్త కేసులు పెడతారు నాకు తెలిసి జగన్ మీద. ఇప్పుడు జగన్ చేసిన పథకాల మీద ఏదో ఒక వంక పెట్టి కేసులు పెడతారు, జైల్లో పెట్టచ్చు. ఈ ఎక్కువ కాలం ఉండవు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు కేసు సాక్ష్యం అన్నిట్లో తొందరగా వేలు వచ్చేస్తాయి దీన్ని అడ్డు పెట్టుకుంటేనే. అదే పెట్టుకుని వస్తారు రేపు పొద్దున.